హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాది దేవుడు కలువరి శిలువ మీద వేలాడుతూ పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట చూసుకుందాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనక అని యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఆశ్చర్యకర అద్భుతకరమైన నా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం. గడిచిన కాలమందియు నీ అమూల్యమైన ప్రేమతో మమ్మల్ని దాటింపచేసి ప్రభువా నీ సురక్షితంలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే మహిమ కలుగును గాక. ఇదిగో తండ్రి, అవును ప్రభువా దేవానికి ఆనాడి ఓ తండ్రి మానవాళి పావ నిమిత్తమై మీరు సిలువలో పలికినటువంటి 7 మాటలు జ్ఞానం చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి నీకే మహిమ కలుగును గాక. అందులో ఇగో తండ్రి నాకు ఇచ్చినటువంటి మాట, మొదటి మాట ప్రభువా ఇదో తండ్రి నా సొంత తలంపు కాదు, సొంత ఆలోచన కాకుండా నీ జ్ఞానం ఇచ్చి నడిపించమని యేసునామానికి నామ తండ్రి. ఇక్కడ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. దేవాది దేవుడు నిజంగా సిలువలో వేలాడుతూ వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని దేవుడు చెప్తాడు. అవును కదండి. దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడమే అందరినీ క్షమించడానికి. హల్లెలూయా. అందరినీ క్షమించడానికే 2025వ సంవత్సరం కిందట ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అందరికి తెలిసిన విషయం కదండి. క్షమించి నిజంగా నన్నైతే క్షమించారండి. హల్లెలూయా. ఒకప్పుడు అనేకమైనటువంటి వ్యసనాలతో పడి ఉన్నటువంటి నన్ను 20 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను క్షమించి ఆయన నిజమైనటువంటి సత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గంలో నన్ను నడిపించారు. ఆమెన్, హల్లెలూయా. అవునా కదండి. అందుకే నన్ను క్షమించి ఒక నిజమైనటువంటి సత్యమైనటువంటి మార్గంలో దేవాదేవుడు నడిపించడానికి గొప్ప కృప చూపించాడు. దేవుడు ఈ లోకానికి రావడం కారణమే మానవాళిని క్షమించడానికి. హల్లెలూయా. క్షమించి శాప పాపంలో కొట్టుమిట్టలాడుతున్నటువంటి ప్రజల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆఖరికి శిలువలో వేలాడుతూ వీరికి తెలియదు గనక వీరిని క్షమించుడు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని దేవుడు కోరుకున్నని చెప్పడానికి ఏ ఆటంగా లేదు. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్టయితే కొరింథీకి రాసిన 1వ పత్రికలో 2వ అధ్యాయం 8లో మనం చూసినట్టయితే ఇది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు, ఇది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపైన ప్రభువును సిలువ వేయకపోతే. నిజమే కదా. ఈ దేవాది దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారని, లేకపోతే రాజులకు రాజులు ప్రభు అని, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సూర్యచంద్రుడిని సృష్టించినటువంటి ఈ లోకాన్ని క్రియేట్ చేసినటువంటి ఈ మహాదేవుడని ఈ లోక రాజులకు తెలియదు. హల్లెలూయా. నిజమే కదండి. జరుగుతున్నటువంటి విషయం కూడా అంతే కదా. ఈ లోకంలో పరిపాలిస్తున్నటువంటి రాజులకి ఈ ప్రభు ఎవరో తెలియదండి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి ఈ యొక్క దేవుడు ఎవరైతే మనసు పూర్తిగా నమ్మి బాప్తీసం తీసుకొని దేవుని నిజమైన కుమారులుగా ఎవరైతే నడుస్తారో వారికి దేవుని యొక్క విలువ తెలుసు, దేవుని యొక్క క్రియలు తెలుసు. నిజంగా రుచి చూసి తెలుసుకున్నటువంటి వారికి ఈ దేవుడు మహిమ ఏంటో తెలుసు. ఈ లోకంలో జరుగుతుంది కదండి. మణిపూర్లో జరుగుతుంది కదా, జరిగి ఉన్నాయి కదా, అనేకమైనటువంటి స్టేట్లో జరుగుతుంది. ఈ లోకాన్ని ఈ యొక్క ఇండియాని పరిపాలిస్తున్నటువంటి వారి రాజులకి మన దేవుని యొక్క విలువ తెలియకనే వారు ఆనాడు ఆ రాజులకి, ఆ రాజు టీముకి, విలాతు రాజుకి, వాళ్ళ టీముకి ఈ దేవుడని తెలియకనే
వారు తెలిసి ఉండే అంట సిలువ వేయకపోతునని ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది. దేవుడి నామానికి స్తోత్రము కలుగునాక. నిజమే కదా, అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతుంది దేవుని బిడ్డల పైన, దేవుని యొక్క విశ్వాసుల పైన అనేకమైనటువంటి సంఘటనలు మనము వార్తల్లో చూస్తున్నాం. నిజంగా చూసినట్టే నేను మొన్న ఎక్కడో విన్నాను, ఈ యొక్క 29 స్టేట్ కదండి మనది ఇండియా దేశంలో, 29 స్టేట్. మొన్న ఒకటి జరిగింది, దాంతో 28 ఉంటే 29 అయింది. 29 స్టేట్లో 13 స్టేట్లు అంట క్రైస్తవులకి విరుద్ధమైనటువంటి చట్టం తీసుకొచ్చారంట. హల్లెలూయా. క్రైస్తవులకి విరుద్ధమైనటువంటి బిల్లు పాస్ అయిందంట. ఎంత ఘోరమైనటువంటి ఒక రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఒక్క స్టేట్ పరిపాలించినటువంటి రాజుకు తెలియదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని విలువ. హల్లెలూయా. దేవుని శక్తి ఏంటో, దేవుని యొక్క మహిమ ఏంటో ఆ యొక్క వారికి తెలియదు కాకనే, అందుకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుతూ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని ఆ తండ్రితో వేడుకున్నటువంటి మాట అని చెప్పడానికి ఏ ఆటంకం లేదు. మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12 పూర్వము, ఇక్కడ సౌలు గారు పూర్వము హింసకుడునయ్యా, దూషకుడునయ్యా, హానికరుడైన నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచునందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కానీ, అందుకే ఆయన కనికరపడిచినంట. అవిశ్వాసం వలన మరియు దేవుడు ఎవరో తెలియక కాబట్టి ఆయన ఒక దేవుని కుమార్తెల్ని చంపడము, దూషించడము అన్నీ మరియు సౌలు చేశాడు. తెలియక చేసింది కాబట్టి ఆయన కనికరం పొందాడు. దేవుడి వలన ఆయన కనికరము పొంది ఉన్నాడని చెప్పడానికి ఆటంకం లేదు. తెలిసి ఉంటే అయితే కనికరం పొందినట్టు ఆయన్ని ఎలా వాడుకున్నా అందరికీ తెలుసు, అవునా కదండి. అది బలమైన పాత్రగా ఆయన్ని మరియు సౌలు పౌలుగా మారిన తర్వాత ఘనంగా దేవాదేవుడు వాడుకున్నాను చెప్పడానికి ఏ ఆటంకం లేదు. తెలిసి చేసినటువంటి పాపము దేవుడు ఖచ్చితంగా క్షమించడు అని చెప్పడానికి ఈ లేఖనం బట్టి మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా, అవునా కదండి. తెలియకపోతే మనం ఆనాడు శాపంలో పాపంలో ఉన్నప్పుడు మనకు తెలియక చేసింది కాబట్టి మనని వెతికి ఈ దేవుడు రక్షించాడు. అమూల్యమైనటువంటి పాత్రగా నన్ను ఈరోజు సంఘంలో నిలబెట్టారు, అవునా కదండి. తెలిసి చేస్తే మట్టికి దేవుడు క్షమించడు అని చెప్పడానికి ఏ ఆటంకం లేవు. మరియు 2 నెలల కింద మనం చూసి 2-3 నెలల కింద క్యానిహో ప్రాంతంలోన అమెరికా ప్రాంతంలో చూశారు కదండి. కాలిఫోర్నియా ప్రాంతంలో మనం చూసాం. ఆ ప్రాంతం అంతయు రాక్షసి మంట వచ్చి తుడిచివేశారండి, నిర్మూలన చేశారు. మరియు మొత్తం టోటల్ యొక్క కంట్రీ వరల్డ్లో నంబర్ 1గా ఉంది కదండి అమెరికా. వారికి అనేకమైనటువంటి ఉంటుంది ఆర్పడానికి, అయినను సాధ్యం కాలేదు. ఎందుకంటే అక్కడ దేవుడు తెలిసి చేసినటువంటి పాపిష్టులు ఎక్కువ ఉన్నారు. హల్లెలూయా. నిజంగా వారు పుట్టుక క్రైస్తవులు ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు, విద్యావేత్తలుగా ఉన్నారు. మరి పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోయిన్స్, పెద్ద పెద్ద హీరోలు మరియు పడగెత్తినటువంటి వారికి అన్నీ తెలుసు. ఒక్కొక్క సినిమా తీస్తే కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసేటువంటి సత్తా వాళ్ళకు ఉంది. అటువంటి ప్రాంతాన్ని దేవుడు తుడిచివేశారు. ఎందుకంటే వారు తెలిసి చేసినటువంటి పాపాన్ని బట్టి. ఈరోజు రక్షణ పొందినటువంటి నీవు నేను, బాప్తిసం పొందినటువంటి నీవు నేను తెలిసి ఏ పాపం చేయకూడదండి. హల్లెలూయా. తెలిసి చేసినట్టయితే ఖచ్చితంగా మనం దేవుని ఉగ్రతలోకి వెళ్ళిపోతాం చెప్పడానికి ఏ ఆటంకం లేదు. ఖచ్చితంగా దినదినము మనం మార్పు పొందాలి. దినదినము మనము దేవుని యొక్క గుణగణాల్లోకి మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా మనకు గొప్ప ఆశీర్వాదం, దేవుని కుమారులు కుమార్తెలు అని పిలవడానికి అర్హత ఖచ్చితంగా దేవుడు ఇస్తారని చెప్పడానికి
ఏ ఆటంకం లేదు. హల్లెలూయా. వాళ్ళకి ఆ మంట ఆర్పడానికి సాధ్యం కాలేదండి. మొత్తం కాలిపోయిన దాకా వాళ్ళు చూడడం తప్ప ఏదో ట్రై చేశారు, హెలికాప్టర్లకి వెళ్ళి అది ఇది అంతే. అయినను సాధ్యం కాలేదు. ఆ రాక్షసి మంట వచ్చి మొత్తం కాల్చేశారు. అయితే ఒక ఇల్లు ఆనాడు నోహావు కుటుంబాన్ని రక్షించినట్టుగా, ఆనాడు నోహావు కుటుంబాన్ని రక్షించినట్టుగా ఈనాడు దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని మట్టి రక్షించాడు. ఆ చుట్టుముట్టు గోడ, ఇల్లు మట్టి గుండి అన్నీ నిర్మూలమైంది. నిజంగా మనము ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము తెలిసి పాపము చేయకూడదు. దేవుడు క్షమించడు. అందుకే ఆనాడు ఆ రాజులకి తెలియదు కాబట్టే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక, దేవా వీరిని క్షమించుడి. నిజంగా తెలిసి ఉన్నటువంటి వారి తెలిసి పాపం చేసే ఖచ్చితంగా దేవుడు క్షమించడు. తెలియకపోతే దేవుడు క్షమించి వారి యొక్క కుమారులుగా దేవుడు ఆయన యొక్క సత్యమైన మార్గంలో నడిపిస్తాడని చెప్పడానికి ఏ ఆటంకం లేదు. హల్లెలూయా. నిజంగా నేను ఈ మధ్యకాలంలో నిజం చెప్పాలంటే నన్ను నేను మార్చుకుంటున్నానండి. హల్లెలూయా. ఎలా అంటే నాలో ఉన్నటువంటి కోపం, పెద్దవాళ్ళకి ఏమైనా ఒక మర్యాదలు నాకు నేను మార్చుకున్నా. ఎందుకు దేవా, ఇవాళ ఉన్న మనిషి రేపు కనబడతలేదు. అవునా కదండి? ఇవాళ ఉన్న మనిషి రేపు కనబడుతుందా? మనం పెద్దోళ్ళకి ఖచ్చితంగా గౌరవించాలి, చిన్నోళ్ళని ఆదరించాలి. వారి యొక్క తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదురా, ఇలా ఉండాలి అని మనం వాళ్ళకి చెప్పేటువంటి స్థితి కలిగి ఉండాలా. ఎందుకంటే మనము మందిరంలోకి వచ్చి కొంతమంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, దాదాపు నేనైతే కొంచెం వయసు అయిపోయినా అనుకో, ఖచ్చితంగా మనము ఏం నేర్చుకుంటామండి? సంఘంలోకి వచ్చి తల్లిదండ్రులు నోరు ఆ గొంతులు పోయినట్టుగా మొరపెట్టినప్పటికి కూడా మనకు మార్పు లేకపోతే వ్యర్థమే అండి. దేవుడు క్షమించడు, ఖచ్చితంగా క్షమించడు. నిజంగా ఈ యొక్క మధ్యకాలంలో నేను పనిచేసే దగ్గర 30 సంవత్సరాల నుంచి నేను చంద్రయ్య అన్న ఇద్దరం కలిసి ఒకే క్యాంటీన్లో డ్యూటీ చేస్తున్నాను. మరియు ఆయన నా గురించి 2-3కి సాక్ష్యం ఇస్తుండు. మణి అటువంటి వాడి కాదు, మణి చాలా చేంజ్ అయిపోయింది. కొత్త వచ్చిన పిల్లలు కూడా చెప్తారు, అన్నా యు ఆర్ గ్రేట్. అది నా గొప్పతనం కాదు, నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభు నాకు ఇచ్చినటువంటి గుణగణాలు. హల్లెలూయా. దేవుడిలో నేను నేర్చుకున్నటువంటి పాఠాలు అని చెప్పడానికి ఆటంకం లేదు. అన్నండి తమ్ముడు నేను ఈసారి రక్షణ పొందుతా అన్నాడు. నిజంగా మనం చూసి ఒకళ్ళు మార్చే స్థితి కలిగి మనం ఉండాలి. మనని చూసి మనం పనిచేసేటువంటి చోట, మన ఉద్యోగం చేసేటువంటి చోట మనం చూసి వారు మారేటువంటి మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క మాటను బట్టి, మన యొక్క ప్రేమను బట్టి. ఎందుకంటే క్రీస్తు అంతగా మనని ప్రేమిస్తున్నా కదా, మనం ఎందుకు ప్రేమించకూడదు? మనం ఎందుకు వారిని క్షమించకూడదు? హల్లెలూయా. మనం ఎందుకు వారి యొక్క తప్పు ఎత్తుపట్టాలి? హల్లెలూయా. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా పాపులేం కదండి, మనం కూడా తాగుబోతులమే, మనం కూడా తిరుగుబోతులే. అయినను దేవుడు మనం క్షమించి ఉన్నతమైనటువంటి స్థితి మనకిచ్చినటువంటి దేవుడు అన్నాడు ఒకసారి, తమ్ముడు ఈసారి నా కూతురు పెళ్ళి అయినాక నేను రక్షణ తీసుకుంటా అన్నాడు. సూపర్ అన్నా, నువ్వు సూపర్ అని చెప్పిన. అయితే వాళ్ళ కూతురు వాళ్ళ భార్య అందరు చర్చికి వెళ్తాడు, ఈయన మట్టికి వెళ్ళాడు, తాగుతాడు, ఉంటాడు, చాలా మంచివాడు. అయితే ఈసారి అన్నాడు, అన్నా నీ రక్షణ తీసుకుంటాడు. అప్పుడే నా కళ్ళకి నీళ్ళు వచ్చింది. నిజంగా మన ప్రవర్తన బట్టి, మన యొక్క తగ్గింపుని బట్టి కొంతమంది మారడానికి ఇది ఉంటుంది ఖచ్చితంగా. అందుకే దినము క్రీస్తులో మనము అనగతొక్కబడి, క్రీస్తులో మనము తగ్గించుకొని మనం సాగినట్టయితే గొప్ప కార్యాలు మన పట్ల మనం చూస్తుండగానే గొప్ప గొప్ప కార్యాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు చేస్తూ ఉంటారు. అందుకే సిలువలో పలికినట్టు మాట ఏదంటే, వారికి తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభు అంటాడు. మనం కూడా అనేకులను క్షమించాలి. కొంతమంది అంటారు నేనే మంచోడిని. హల్లెలూయా. ఇంట్లో నలుగురుంటే నేను మంచోడిని, నేను చాలా మంచోడిని, మా తమ్ముడు అసలుడు కాదు, నా అంత మంచోడు కాదు, మా చెల్లి అంత మంచిది కాదు, మా అక్క అంత మంచిది కాదు అని అంటుంటాడు. దేవుడి నామానికి స్తోత్రం. ఒక లెక్క చూస్తే
ఎవరైతే అంట వారికంటే వారే మంచోడు. హల్లెలూయా. అయితే దేవుడి నామానికి స్తోత్రము కలుగును గాక. మనము క్రీస్తుని బట్టి మంచోళ్ళమైనండి. వారు కూడా దేవుడు మన యొక్క క్రీస్తు పోలిగా మనకు ఎప్పుడైతే వస్తామో మనను బట్టి మన అక్క చెల్లెలు, మన అన్నతమ్ములు, మన కుటుంబస్తులు ఖచ్చితంగా మారుతారని చెప్పడానికి ఆటంకం లేదు. నిజంగా నేను ఒక మాట చెప్పాలంటే, నన్ను చూసే నా భార్య మారిందండి. హల్లెలూయా. నన్ను చూసే అయ్యగారు అమ్మగారు చెప్తుంటే కానీ అగ్రకుణాలకు చెందినటువంటి వారు ఓసీలు మేము. హల్లెలూయా. అయితే నా భార్య కూడా అంతే. మామూలుగా మ్యారేజ్ చేసిన వచ్చిన తర్వాత నా ఒక ప్రేమను బట్టి, తప్పు అర్థం చేసుకోండి, భార్య గురించి ఎక్కువ మాట్లాడితే బాగుండదు కదా, ఎందుకంటే మీస తిప్పేటువంటి మగవాళ్ళు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. అయితే నా భార్య అంటారు, భార్యను బట్టి, నా ప్రేమను బట్టి, నిజంగా చెప్పాలంటే క్రీస్తులో ఉన్నటువంటి తగ్గింపును బట్టి, నా ఒక కేర్ను బట్టి, హల్లెలూయా. భర్త కేర్ తీసుకోవాలి కండి భార్యకి. చక్కగా నాకు వచ్చినటువంటి జీవితంలో చక్కగా తనని చూసేటువంటి వాడిని, చక్కగా తనకి ఏది కావాలా అది ఇచ్చేటువంటి వాడిని, అన్నీ నా ప్రేమను, నా యొక్క కేరు అన్నీ చూసుకుంటూ నా భార్య బాప్తిసం తీసుకుంటూ, హల్లెలూయా, ఖచ్చితంగా క్రీస్తులో ఉన్నది. ఖచ్చితంగా దేవుని యొక్క రక్షణ పొంది తను రక్షణ తీసుకుంటూ, హల్లెలూయా. మనుషుని తట్టు మారుతూ ఉంటుంది కదా, సహజమే. హల్లెలూయా. కానీ తను దేవుని యొక్క రక్షణ తీసుకొని చెప్పడానికి ఏ ఆటంకం లేదు. హల్లెలూయా. మనిషిని బట్టి ఖచ్చితంగా మనం అయితే క్రీస్తు వారికి ఏం తెలియదు కనుక వారిని క్షమించమంటున్నాడు. అయితే ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి నీవు నేను ఖచ్చితంగా మన కుటుంబాన్ని, మన యొక్క స్నేహితుల్ని, మన యొక్క తోటిపుట్టు, మరి యొక్క మన రక్త సంబంధిని, ప్రతి ఒక్కరిని మన యొక్క క్షమించేటువంటి హృదయం నీకు నాకు కలిగి ఉండాలని క్రీస్తు కోరుతున్నాను చెప్తూ ఈ యొక్క మాట దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.